మేమైతే ఇప్పుడు సింహాచలంకి వెళ్తున్నాం టెంపుల్కి. చాలా రోజుల తర్వాత అయితే నేను వెళ్తున్నాను చూడండి. బస్సులో అయితే ఉన్నాను చూడండి. ఇదైతే మా ఫ్రెండ్ గారు లొకేషన్ చూపెట్టాలి మీకు. టెంపుల్కి వెళ్ళాక ఫోటో చూపెడతాను, వీడియోస్ చూపెడతాను చూడండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా దోస్తు కదా ఇది కనిపించాము. ఇక్కడ నుంచి మేము చాలా టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, దేవుడు అనుగ్రహం ఉండాలంటే ఖచ్చితంగా మనం దేవుడి దగ్గర రావాలి. దేవుడు చూపెట్టలాగా తిరుగుదాం. నేను మా ఫ్రెండ్ అయితే గిరి ప్రదర్శన చేసినాం. అలాగా 3 రౌండ్లు తిరుగుతున్నాం ఫ్రెండ్స్. చూడండి హాయ్ ఫ్రెండ్స్, దేవుడు చూపెట్టరా. ఇప్పుడైతే చాలా దూరం వచ్చాము, ఇంకా చాలా మెట్లు ఎక్కాలి. ఇక మెట్లు ఎక్కాము, ఇంకా ఇంకా సగం మెట్లు ఉండాలి. ఇంకా దేవుడు కనిస్తున్నారు, ఇంకా దేవుడు రమ్మంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్తున్నాం. చాలా మెట్లు అయితే ఉన్నాయి. ఇంకా బాగా అలసిపోయాను, దాహం కూడా వేస్తుంది. వాటర్ బాటిల్ వచ్చి వెయిట్ చేస్తున్నాను. వాటర్ బాటిల్ ఎక్కడ ఉంటుంది? అసలు రెస్ట్ తీసుకోవాలి. ఇక రెస్ట్ తీసుకోకపోతే నడవలేను. ఇంకా జాతకం చెప్తున్నారు. బాగా అయితే అలసిపోయాము, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాం. దాహం కూడా చాలా దాహం వేస్తుంది. ముఖాము కనిపించట్లేదు. అక్కడ తీసుకుంటే బాగా మొత్తానికి ఇప్పుడే అమ్మాయింది అక్కడ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే గుడికి వచ్చాం. చూడండి, ఇక్కడ పొడవులు కూడా తీస్తుంటాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. అది స్ట్రైట్కి వెళ్ళిపోతే చాలా భక్తులు ఉన్నారు ఇక్కడ. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి ఎంత భక్తులు ఉన్నారు ఇక్కడ. పొడవులు తీసుకోవడానికి బాగుంటది ఇక్కడ. పొడవు ఇచ్చిన 10 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటారు. మేమైతే పొడవులు తీసుకోలేదు, ఫోన్ తీసుకున్నాం. చూడండి చాలా చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ. మేమైతే ఇక్కడ బ్యాగులు ఇచ్చాము. ఈ బ్యాగ్ 10 రూపాయలు తీసుకున్నారు. మొబైల్ కి 10 రూపాయలు తీసుకున్నారు. 30 రూపాయలు అయిపోయింది మాకి. 32 ఫోన్లకి 20 రూపాయలు. బ్యాగ్ 10 భక్తులు అయితే చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. చాలా క్రౌడ్ అయితే ఉంది. మధ్యలో ఎంత అమ్మా? ఎంత ఏంటి అది? మజ్జిగనా? 10 రూపాయలు చాలు. 10 రూపాయలు డబ్బులు లేవు. 10 రూపాయలు ఇచ్చేసి మజ్జిగ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్. మజ్జిగ దాహం అయితే ఇస్తుంది. ఇలా టెంపుల్ కి ఎంట్రీ ఇస్తాం ఫ్రెండ్. ఇలా ఎంట్రీ, అవతల సైడ్ ఎగ్జిట్ ఉంటది. ఇలా ఎంట్రీ అయిపోవాలి. దాంతో చాలా భక్తులు అయితే ఉన్నారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అది ఉంది ఫుల్ భక్తులు ఇక్కడ. ఓకేనా? చూడనా సరిపోయిందా? మా ఫ్రెండ్ అయితే ఇక్కడ నామం పెట్టించుకుంటున్నాడు. భక్తి ఎక్కువ అనమాట. చూడండి చాలా క్యూట్ గా ఉన్నాడు కదా భక్తి కుమార్కి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. చాలా ఆకలి అవుతుంది కదా, అందుకే ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము. ఫోన్లు అయితే లోపలికి వెళ్ళలేదు కాబట్టి మేము ఫోన్ తీసుకెళ్ళలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫోన్ తీసుకుంటాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్ళలేదు. సో చాలా ఆకలిగా ఉంది. మేమైతే వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, హలో వెళ్ళిపోతున్నాము. ఫొటోస్ బాగా తీస్తారు ఇక్కడ. ఇప్పుడైతే మెట్లు దిగుతాం. చూడండి ఇక్కడ ఇలా వెళ్ళిపోతే మెట్లు ఉంటుంది. మెట్లు అయితే ఇప్పుడు దిగుతున్నాం. లొకేషన్ కూడా చాలా బాగుంటది. మార్కెట్ ఉంటది. మార్కెట్ మా ఫ్రెండ్ గారు చూద్దామంటే అలాగే వెళ్ళాము. మార్కెట్ లో అందరూ పిలుస్తున్నారు, మా షాప్కి రండి, మా షాప్కి రండి అని. మేము వెళ్ళలేదు, అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం. అదే ఇప్పుడు దిగుతున్నాను. చేపలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఈ చేపలు తాయెత్తులు, విగ్రహాలు, దేవుడి పొటలు, రింగులు అన్ని అమ్ముతున్నారు. రకరకాల ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మేమైతే ఏం తీసుకోలేదు, అలా చూసుకుంటూ పోయామన్నమాట. లొకేషన్ అంత కూల్గా ఉందో. ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. లొకేషన్ షాప్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఆంటీ రండి రండి అంటుంది కానీ మేము వెళ్ళలేదు. చూడండి ఎంత బాగుంది, చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ షాప్లో. మేము ఇలా అయితే మొత్తానికి అయితే బయటకు వచ్చాము. అలా ఎగ్జిట్ అయిపోయాము. మెట్లు అయితే దిగుతున్నాం ఇప్పుడు.
కింద చాలా వరకు కిందకి వచ్చాము. ఇక్కడ మెట్లయితే దిగేసి కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాము. అందరూ లైక్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం. మొత్తంగా అయితే దిగేసాం చూడండి. ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ మీద చాలా బాగా కనిపిస్తుంది. అదంతా వైజాగ్ సిటీ అనమాట. బాయ్ ఫ్రెండ్స్.